టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఒక పై నెట్వర్క్లో వైట్ పేపర్ గురించి ఒక మంచి విషయాలు డిస్కస్ చేద్దాం. చాలామంది యూట్యూబర్స్ అయితే వైట్ పేపర్ గురించి పెట్టలేదు, బట్ నేను కామెంట్స్లో పెట్టారు వైట్ పేపర్ గురించి కొద్దిగా పెట్టండి అని చెప్పేసి. దాన్ని నేను షార్ట్కట్లో మీకు రీచ్ అయ్యేలాగా దీన్ని ఓ 2 పార్ట్ల కింద కానీ ఒక 3 పార్ట్ల కింద కానీ డివైడ్ చేసి పెడతాను. అది చూస్తే మోర్ దెన్ 100 పేజీలు ఉంటుంది. నేను కూడా వాస్తవంగా అయితే పైన చదవడమే, కానీ ఈరోజు మీకోసం వీడియో కోసం నేను కూడా ఫుల్గా స్టడీ చేసి కొంచెం పార్ట్ల కింద మీకు డివైడ్ చేసి మీకు రీచ్ చేస్తాను. అయితే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే లైక్స్ వల్లే కేవలం మనకు ఇప్పుడు 1200 మంది మాత్రమే ఉన్నారు ఫాలోవర్స్. దాని పక్కన ఇంకో 0 పడాలి. ఇంకో 0 పడితే మనకు కొద్దిగా బూస్టింగ్ అవుతుంది. మీ వల్ల అవుతుంది. 1200 మంది ఉన్నారు. 1200 మంది ఒక్కొక్కరు 10 మెంబర్స్ చొప్పున చేయగలిగితే 12,000 అయిపోతారు. ఒక నెల రోజుల్లోనే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ద్వారా కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది మీ చేతిలోనే ఉంటుంది. నేను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు కొద్దిగా నాకు ఒక 10 to 20 మెంబర్స్ను రెఫర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే మీరు మైనింగ్ చేసుకొని జనాలకి రెఫర్ చేయండి. చాలా అద్భుతమైన ఇది వీడియో. ఎందుకంటే పై నెట్వర్క్ మనకి దేవుడి రూపంలో మనకు వచ్చింది. భవిష్యత్తులో ఈ కాయిన్స్ ఉన్న వల్ల చాలామంది కూడా బిలియనర్స్ అయ్యే అవకాశం ఉంది. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు ఇది మనకి వైట్ పేపర్ అనేది రెండు ఉన్నది. 2019 ఉంది, 2021 కూడా ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయింది. అసలు వైట్ పేపర్ అంటే ఏంటి? అసలు ఏ క్రిప్టో ప్రాజెక్ట్ గురించి అన్నా వైట్ పేపర్ అంటే ఏంటనంటే డీటెయిల్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ ఇస్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ బ్లాక్ చైన్ కాన్సెప్ట్ గురించి, అదేవిధంగా బెనిఫిట్స్, ఇంట్రొడ్యూసెస్ న్యూ ఇన్వెస్టర్స్ అండ్ యూజర్స్, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. గోల్స్, అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా ఒక ఎకానమిక్ వాల్యూ అనేది ఉంటుంది. రోడ్ మ్యాప్. యాక్చువల్గా ఈ పై నెట్వర్క్ అనేది 2019 మార్చ్లో స్టార్ట్ అయింది. సో వైట్ పేపర్ అంటే దాని మీనింగ్ అదనమాట. 2019లో స్టార్ట్ అయింది. అదేవిధంగా 2021 మనం చూద్దాం లేటెస్ట్ది. చూడండి 2021. వైట్ పేపర్ అనేది అయితే స్టార్టింగ్ ఏ విధంగా రాశారో అదే విధంగా ఉండకపోవచ్చు. బేస్డ్ అని ఎకో సిస్టమ్ వల్ల కానీ, లేదంటే ఈ డేటా కలెక్షన్ విషయంలో కూడా ఎనీ టైం మనం చేంజ్ అవ్వచ్చు అని కూడా రాశారు. డ్యూరింగ్ ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ మెయిన్ నెట్ అనేది. అదేవిధంగా ఇప్పుడు మనకి టోకెన్ మోడల్ అండ్ మైనింగ్కి వెళ్తే, ఈ టోకెన్ మోడల్ అండ్ మైనింగ్ అనేది ఏముంటుందంటే నెట్వర్క్ ఫార్మేషను, ఆ ఫామ్ అయిన తర్వాత ఆ గ్రోతు, ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసే యూటిలిటీస్, ఎకోసిస్టమ్ యూటిలిటీ క్రియేషను, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఎకోసిస్టమ్, అలాగే సప్లై ఆఫ్ ఫైవ్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఇప్పుడు మనకి ఇంచుమించుగా 2019లో స్టార్ట్ అయింది. ఇది 6th year రన్నింగ్. అంటే స్టార్టింగ్లో మైనింగ్ ఏ విధంగా కాయిన్స్ అనేవి వస్తున్నాయో ఇప్పుడైతే ఆ విధంగా లేదు. ప్రతి ఎలాగా హాల్వ్ అవుతుందనంటే ఈ మైనింగ్ అనేది ఇప్పుడున్న ఎకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 CR ఇప్పుడు ఉన్నారు. స్టార్టింగ్లో 1 లక్ష ఉన్నప్పుడు ఒకలాగా, 10 లక్షలు ఉన్నప్పుడు ఒకలాగా, 1 CR ఉన్నప్పుడు ఒకలాగా, 5 CR ఉన్నప్పుడు ఒకలాగా, 10 CR ఉన్నప్పుడు ఒకలాగా అనేది మైనింగ్ అనేది హాల్వ్ అంటే సగం అయితే వస్తుంది. మైనింగ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ అవర్ 0.004 అంత పడిపోయింది. ఇంతకుముందు 0.01 ఉండేది. అంతకుముందు మేము స్టార్ట్ చేసినట్టయితే 4 years బ్యాక్ అసలు 1 కాయిన్ ఉండేది పర్ అవరు. సో అలాగనేది తగ్గుకుంటూ వస్తుంది. సో
సో ఈ పై యొక్క సప్లై అనేది డిఫరెంట్ పేజెస్లో ఒక విధంగా మైనింగ్ రేట్ అనేది ఆ రేషనల్ అంతా కూడా మైనింగ్ మెకానిజం డిఫరెంట్ పేజ్లో డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా పై కాయిన్ అనేది లేయర్ 1 క్రిప్టో కరెన్సీ. ఈ మైనింగ్ అనేది ఓన్ బ్లాక్ చైన్ మీద మైనింగ్ జరుగుతుంది పై కాయిన్ అనేది. సో అదొకటి గమనించగలరు. తర్వాత సప్లై చూసుకుంటే పై నెట్వర్క్ సప్లై అనేది టోటల్ 100 బిలియన్స్. దీని యొక్క నెట్వర్క్ విజన్ అనేది ఎకో సిస్టమ్ ఎక్కువ బిల్డ్ చేసుకొని పీ2పీ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం ఇదంతా కూడా ఆన్లైన్ డిజిటల్ కరెన్సీ లాగా ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కరెన్సీ లేని విధంగా అది ఆన్లైన్ ఎక్స్పీరియన్స్. అంటే జనాల్లోకి ఒక ఫ్రీ కాయిన్ రూపంలో మొబైల్ ఫ్రీ మైనింగ్ యాప్ ద్వారా ఇవ్వటం, రివార్డ్స్ రూపంలో, అదేవిధంగా దాన్ని రియల్ కరెన్సీగా తీసుకురావడానికి గూడ్స్ అండ్ సర్వీసులు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ప్రీ మైనెడ్ సప్లై ఎంతనంటే 100 బిలియన్స్. ఈ ప్రీ మైనెడ్ సప్లైలో చాలా వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్ అంతా కూడా ఈ క్రిప్టో కరెన్సీని ఆల్మోస్ట్ 10 CR పైనే ఆల్రెడీ పైనియర్స్ ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ మన రీసెంట్గా 18 లక్షల కేవైసీలు అయినాయి. 1.8 crore కేవైసీలు అయినాయి. అంటే ఇంకా చాలా వరకు కేవైసీ చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ కాయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం గ్లోబల్ అంతా కూడా యాక్సెసిబుల్ అవ్వాలి. చిన్న మర్చెంట్ నుంచి పెద్ద మర్చెంట్ వరకు కూడా అందరికీ కూడా రీచ్ అవ్వాలి. ఆన్లైన్ డిజిటల్ కరెన్సీ మొత్తం గ్లోబల్ ఎకానమీ మొత్తం కూడా రీచ్ అవ్వాలనేది కాన్సెప్ట్. అందుకే ప్రాజెక్ట్ అనేది కూడా లేట్ అవుతుంది. ఈ సప్లై ఆఫ్ టోకెన్స్ అనేది కూడా మైనింగ్ రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఈ సప్లై ఆఫ్ టోకెన్స్ అనేది ఆఫ్టర్ మెయిన్ నెట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది 2019-21లోనే ఆఫ్ చేసేయాలి యాక్చువల్గా అయితే. కానీ అలా ఆఫ్ చేస్తే గ్లోబల్ ఎకానమీకి రీచ్ అవ్వదనే ఉద్దేశంతోనే దీన్ని ఇంకా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మిగతా క్రిప్టో కరెన్సీ లాగా 100 బిలియన్స్ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇది వాల్యూ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశం లేదు. ఎక్కువ మంది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. జనాల్లో స్పీడ్గా రీచింగ్ లేకపోవడం వల్ల ఇంకా చాలా వరకు 6th రన్నింగ్ అయినా కూడా పై అంటే ఏంటనే పరిస్థితిలో ఉన్నారు. ఈ పై సప్లైలో మైనింగ్ సెషన్ అనేది ఆఫ్ అవుతుంది ఎప్పుడైతే ఎకో సిస్టమ్ 10 times పెరుగుతారో. నెక్స్ట్ సగం అనేది 100 మిలియన్స్ అయినప్పుడు మళ్ళీ సగం అవుతుంది. తర్వాత 40 మిలియన్స్ అయినప్పుడు సగం అయింది. అలాగే 1 CR అయినప్పుడు సగం అయింది. ఈ విధంగా జనాలు స్ట్రెంత్ పెరిగినంత కొద్ది కూడా మైనింగ్ అనేది ఆఫ్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా ఈ కాయిన్ ఫ్రీగా ఇవ్వడానికి మెయిన్ కారణం ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, అలాగే టెక్నాలజీ. క్యాపిటల్ లేకపోవడం ఒకటి, చాలామందికి ఒకవేళ ఒక రేట్ పెట్టేసి ఇస్తే దాని మీద నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, ఈ టెక్నాలజీ అండర్స్టాండింగ్ అవ్వలేకపోవడం కారణం కూడా ఉంటుంది. అందుకనే ఈ ఎకో సిస్టమ్ ఫామ్ చేసి జనాలకు ఆ విధంగా గూడ్స్ అండ్ సర్వీసుల్లో ఇస్తూ దాన్ని జనాల్లో నైపుణ్యత పెంచుకునే విధంగా ఈ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మైనింగ్ ఆపేస్తే చాలామంది పైనియర్స్ కాంట్రిబ్యూటర్స్ మిస్ అవ్వడం అనేది పక్క. అదే ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని జనంలోకి వెళ్ళే క్రమంలో ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. అయితే టోటల్ సప్లై 100 బిలియన్స్ కదా. 100 బిలియన్స్లో
అందులో 80+20% అనేది 20% అనేది కోర్ టీమ్కి, అలాగే 80% అనేది ఫైనర్స్కి, కాంట్రిబ్యూటర్స్కి, ఎకోసిస్టమ్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఈ విధంగా ఇచ్చారు. ఈ కాయిన్ని ఎటువంటి ఐసీఓ కానీ, ఎటువంటి క్రౌడ్ ఫండింగ్ కానీ, పై అమ్ముతామని సేల్స్కి ఇంత రేటు ఉందని చెప్పేసి అనడం కానీ లేదు. అలా కానీ ఎవరైనా లిస్ట్ అయ్యి ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకున్నారు, అదంతా అన్అఫిషియల్గానే. కాకపోతే అదంతా ఇల్లీగల్, ఫేకు, అనాథరైజ్డ్. జనరల్గా ఫై డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాగుందంటే, రియల్ ఫై మన యాప్లో ఒకవేళ మైనింగ్ అయిన ప్రతిదీ కూడా టోకెన్ రూపంలో, కాయిన్ రూపంలో డాష్ బోర్డుకు రావడం, అక్కడి నుంచి వ్యాలెట్కి వెళ్తే వ్యాలెట్లో పాస్వర్డ్ ద్వారా ఫింగర్ టిప్ ద్వారా కూడా మనకి కాయిన్ అనేది రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 80%, 65% 65% దేనికి ఇచ్చారంటే మైనింగ్ రివార్డ్స్ కింద ఇచ్చారు. అందులో కోడింగ్ అడ్రస్ అనేది జీబీక్యూతో స్టార్ట్ అవుతుంది. అలాగే 10% అనేది కమ్యూనిటీ వాళ్ళకి కానీ, ఈ కమ్యూనిటీ డెవలప్ చేసిన వాళ్ళకి, ఆర్గనైజేషన్స్కి, ఇన్స్టిట్యూషన్లకి, ఎకోసిస్టమ్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, కోర్ టీమ్ 20%, కమ్యూనిటీ 80%. ఈ 80%లో కూడా మళ్ళీ 65% చూడండి, జీబీక్యూ, క్యూఆర్ఐ, క్యూకేఎస్, 7x, LMW, TTRM ఈ విధంగా ఉంది కోడింగ్ అడ్రస్. అదే 10% అనేది అది పై ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ అట్ అడ్రస్ GDPQ అనేది ఉంటుంది. అంటే 5% అనేది GB7 HLN 7455 YR6 అని ఉంటుంది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. $20 billion, $45 billion, $5 billion, $10 billion, 80% ఈ విధంగా ఉంటుందన్నమాట. మెయిన్ నెట్ మైనింగ్ రివార్డ్స్, లిక్విడిటీ పూల్ రిజర్వ్ అండ్ ఫౌండేషన్ రిజర్వ్, గ్రాంట్స్ కానీ, కమ్యూనిటీ ఈవెంట్స్ కానీ ఎక్స్ట్రా ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నేను దీని ఎంతో కష్టపడి చేస్తున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు 15 నిమిషాలు 10 నిమిషాలు తెలదు, కానీ నేను ఇది నాకు మోర్ దెన్ 10 hours పట్టింది స్టడీ చేయడానికి. ఇదంతా మీకోసం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేసి చూడకండి. వీడియో 1000 likes కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరు 10 నుంచి 20 మందిని నన్ను సబ్స్క్రైబ్ చేయించి 10,000 ఫ్యామిలీని చేస్తారని ఆశిస్తూ, దీన్ని ఫస్ట్ పార్ట్గా చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తాను. ఎక్కువ మినిట్స్ పెట్టేస్తే నేను మళ్ళీ చూడడానికి ఇబ్బంది అవుతుందని దీన్ని పార్ట్ల కింద డివైడ్ చేసి పెడతాను. సో మనకి అవుట్ ఆఫ్ 100 billion అనేది ఈ విధంగా డివైడ్ చేశారు. నెక్స్ట్ మైనింగ్ మెకానిజం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో కోసం చూడండి. ఇది రేపు మన మార్నింగ్ 7కి వస్తుంది. 8th January మార్నింగ్ 7కి వస్తుంది ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఈ ఫస్ట్ పార్ట్ ఇంతగా దీంతో ఆపిద్దాం. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మైనింగ్ మెకానిజం ఏ విధంగా జరుగుతుందో అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.